జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. రేపు ఆదివారం కావడంతో నేడు అవాతాతలకు దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పట్ల ప్రజలు పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోలేమని తెలిపారని కందుల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మొద్దు వెంకటరెడ్డి, నాలి కొండయ్య, కనిగిరి బాల వెంకటరమణ, పివి కృష్ణారావు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మీరే చూడండి. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనవరి 31, రేపు ఆదివారం ఫిబ్రవరి 1 కాబట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందే మా ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి 1వ తారీఖు కానీ 31 కానీ ఈ 2 రోజుల్లో ఏదో 30వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వారి గడపకే చేరే విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఉదయం 10-11 95% పెన్షన్ల పంపిణీ అనేది జరిగిపోతా ఉంది. దీంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. మాకు మిస్యూజ్ కావట్లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు. మా పెన్షన్ ఒకవేళ ఈ నెల అందకపోయినా వచ్చే నెల 2వ నెల 2 కలిపి ఒకటేసారి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మీద కొండంత నమ్మకం ఉంది, కొండంత మమ్మల్ని ఆదుకుంటారన్నటువంటి నమ్మకం మాకు ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు మాకు పోయినప్పుడు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందన్న విషయాన్ని మీరు గ్రహిస్తే చాలు అని చెప్పి మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ప్రజాప్రతినిధి తీసుకున్నా నెలకు 20-25 రోజుల పాటు ప్రజల మధ్యన ఉంటా ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మీరు కూడా ఆలోచన చేసేయాలి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది అనేటువంటి భావనకు వచ్చిన ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారందరికీ మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.